ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీకి అయితే వెళ్ళామన్నమాట హైదరాబాద్ ట్రిప్లో. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నాము. 200 పడింది పర్ హెడ్. తీసుకున్న వెంటనే లోపలికి వెళ్ళాక మొబైల్స్ అయితే తీసేసుకున్నారు. చేతి మీద అయితే ఇది వేసారనమాట, ప్రింట్ లాంటిది, దేవుడిది ఆ విగ్రహం లాంటిదే, స్టాంప్ లాంటిది వేసారనమాట. గుడి మాత్రం చూడడానికి చాలా చాలా బాగుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటు చూసినా కూడా గుడే. 108 టెంపుల్స్ ఉంటాయండి లోపల. అంతా కూడా వెంకటేశ్వర స్వామి. ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ఊర్లో ఎలా పిలుస్తారో అవన్నీ ఉన్నాయి. బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హైదరాబాద్ నుండి అయితే బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరిపోతే హైదరాబాద్ వెళ్ళి పుల్లారెడ్డి స్వీట్స్ తినకపోతే బాగోదు కదా అని చెప్పేసి పుల్లారెడ్డి స్వీట్స్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడున్న పీసెస్ అన్నీ ఒక్కొక్కటి అన్నీ టేస్ట్ చేస్తాము. టేస్ట్ చేసి ఒక స్వీట్ బాక్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే పికల్స్ ఉన్నాయి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఒక పికిల్ అయితే నేను తెచ్చుకున్నాను, మ్యాంగో పికిల్. సూపర్ ఉంది పికిల్ అయితే, అస్సలు మిస్ కాకండి. మీరు కానీ హైదరాబాద్లో ఉంటే అక్కడ మాత్రం ఒక్కసారి పికిల్ కొనండి, బాగుంది. స్వీట్స్ కూడా బాగున్నాయి. నాకైతే హల్వా బాగా నచ్చింది. అక్కడ చాలా సాఫ్టీగా ఉంది. రెడ్ వెల్వెట్ కేక్ అంట, అదొకటి తీసుకున్నారు. అది కూడా పఫీగా చాలా స్మూత్గా ఉందన్నమాట. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఇవైతే. ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఏం లేదు. మొత్తం మిక్చర్, రస్కులు, మొత్తం అన్నీ A to Z అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక పుల్లారెడ్డి స్వీట్లో తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం భద్రాచలంకి. భద్రాచలం అయితే వచ్చేసాము. ఒక ఆఫ్టర్నూన్కి వచ్చాము. ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ అయిపోయింది. 5 or 6 అయిపోయింది. ఈ లోపేమో టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పేసి ఫాస్ట్గా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఎక్కడ ఆగకుండానా టెంపుల్లోకి అయితే వెళ్ళేసరికి 9 అయ్యింది. ఆ రోజు క్లోజ్ చేయలేదు, ఓపెన్ చేసి ఉంచారండి 9 o'clockకి. చాలా రష్ ఉంది ఆ రోజు మాత్రం. మేము వెళ్ళిన రోజు టెంపుల్ లోపలికి అయితే మొబైల్ తీసుకెళ్ళలేదు అనమాట. నేను అందుకే ఎక్కువ షూట్ చేయలేదు. ఈ మాత్రమే బయట మాత్రమే చేసాము. ఆ నైట్కి అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరాము. రాజమండ్రికి వచ్చామన్నమాట. రాజమండ్రి దగ్గర రెస్టారెంట్ చూస్తున్నాం అన్నమాట. ఫుడ్ మధ్యాహ్నం టైం అయిపోయింది, ఫుడ్ కోసం అని చెప్పేసి చూస్తుంటే జేకే రెస్టారెంట్ అని చెప్పేసి చెప్పారు. అంటే ఎవరో తెలిసిన వాళ్ళని అడిగారనమాట. జేకే క్లాసిక్ రెస్టారెంట్ అట. ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంది. యాంబియన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఇక్కడ యాంబియన్స్కి. చాలా క్లాసీగా, చాలా నీట్గా ఉంది. ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట. చాలా క్రౌడ్ కూడా ఉంది. మేము వెళ్ళేసరికి అయితే 1:32 అయిపోయింది. కరెక్ట్గా ఆ టైంలోనే కదా ఎక్కువ మంది వస్తారు. అస్సలు ఖాళీ లేదు. చాలాసేపు వెయిట్ చేస్తాం. ఈలోపు వెయిట్ చేసినప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేయడం అని ఈలోపు మెనూ కార్డ్ అయితే చూసేస్తున్నాం అన్నమాట, ఏమేమి చెప్పాలా అని అనేసి. మెనూ అయితే సెలెక్ట్ చేస్తున్నారు మా ఆయన. యాంబియన్స్ ఒక్కసారి చూసేయండి, ఎంత బాగుంది. రియల్గా అయితే ఇంకా బాగుంది. ఫ్లవర్స్ అయితే హైలైట్. ఇటొకటి ఆ చివరిన ఒకటి, 2 పెట్టారు ఇవైతే. మాకైతే ఫుల్గా ఆకలి వేసేస్తుంది అనమాట. వాళ్ళు చూడండి పాపం, ఆడు కూడా తినలేదు 2:30 వరకు ఫుడ్ అయితే పాపం. ఇంకా అలా వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా ఫొటోస్ కూడా తీసేసుకుంటున్నాం అనమాట. వాడి కోసమని పెరుగన్నం అయితే ఆర్డర్ పెట్టాము. బాగుంది, చాలా చాలా బాగుంది పెరుగన్నం. ఈ సైడ్ అయితే ఇవన్నీ క్రిస్టల్ పూసలతో పెట్టారు, డైమండ్స్ లాగా. ఇలా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. అపోలో ఫిష్ అంట ఒకటి ఆర్డర్ పెట్టాము. మళ్ళీ అదే అపోలో ఫిష్లో క్రిస్పీ అంట, అదొకటి ఆర్డర్ పెట్టాం అనమాట. నేను అలాగే ఫ్రాన్స్ స్టార్టర్స్ కూడా తీసుకున్నాము. బిర్యానీస్ 2 తీసుకున్నాం అనమాట. బిర్యానీస్ వచ్చేసరికి మిక్స్డ్ బిర్యానీ ఒకటి తీసుకున్నాం, తర్వాత రొయ్యల బిర్యానీ ఒకటి తీసుకున్నాం, అండ్ నెక్స్ట్ వన్ ఫిష్ బిర్యానీ ఒకటి తీసుకున్నాం అనమాట. అంటే చికెన్ అయితే ట్రై చేయలేదు. గోదావరి వచ్చిన తర్వాత ఎవరైనా చికెన్ తింటారా చెప్పండి. అక్కడ సీ ఫుడ్ బాగా ఉంటుంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫిష్ కూడా అంటే ఫ్రెష్గా తెచ్చినవి కదా, చాలా ఫ్లేవర్ఫుల్గా బాగున్నాయి. గోదావరి వెళ్తే డెఫినెట్లీ రొయ్యలు ఒకటి, ఫిష్ ఒకటి డెఫినెట్లీ తినాలి అటు సైడ్. నేనైతే ఫస్ట్ టైం అనమాట రాజమండ్రిలో అక్కడ ఫుడ్ తిన్నాం. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఒకసారి కూడా రాజమండ్రి వెళ్ళాను, కానీ ఎప్పుడు ఆగలేదు అక్కడ. ఎక్కడ ట్రైన్లో వెళ్ళినప్పుడు చూడడం తప్ప నేను ఎప్పుడు ఆ ఊరు వెళ్ళలేదు కూడా. అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం తిన్నాం. బాగుంది ఫుడ్ అయితే, చాలా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత కోక్తో ఎండ్ చేసేసాం అనమాట. నా ఫుడ్ తిని ఫుడ్ చూసి మీరైతే ఇష్టపెట్టదు, బిల్ కూడా వచ్చేసింది. ఇంకా రాజమండ్రి దగ్గరేమో కోనసీమ పాలకోవా తీసుకుందామని చెప్పి అయితే ఆగాము. నేను ఆ షాప్ మొత్తం ఎత్తుకుని పాలకోవాలు ఎక్కడున్నాయని చెప్పేసి
ఆ బిల్ వేసిన ఆయన దగ్గరే ఉన్నాయి స్టార్టింగ్లో. నాకు గాబరా ఎక్కువ కదా, అది చూసుకోవడం మానేసి మొత్తం అంతా తిప్పేశాను. ఇక్కడ కూడా మొత్తం అన్ని చెగోడి ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకైతే స్వీట్ అయితే ఎక్కువ నచ్చదు, నేనైతే స్పైసీ లవర్ ఎక్కువగా. చెగోడీలు, జంతికలు ఇలాంటివే ఇష్టం బాగా. మా ఆయన అయితే స్వీట్ పిచ్చోడు, అందుకే ఆగిపోయి ఎక్కడ స్వీట్ డబ్బా కానీ ఎక్కడ స్వీట్ కనిపిస్తే అక్కడ తీసుకుంటాడు. ఇక్కడైతే ఈ 3 బాక్సెస్ తీసుకుంటాడు అనమాట. ఇంకా రాజమండ్రి స్టార్ట్ అయిపోయింది వైజాగ్ వచ్చేద్దామని చెప్పేసి. దారిలో టీ తాగుదామని చెప్పేసి అయితే ఆగామన్నమాట. అక్కడ డాబా దగ్గర అయితే ఆగాము. చాలా పడుతుంది. అన్నవరం దగ్గర ఆగి సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తీసుకున్నాం. ఈ ప్రసాదం అయితే ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు కదా, అందుకే ఒకసారి ఆగేసి అయితే తీసేసుకున్నాము. ఇంకా వైజాగ్ అయితే వచ్చేసాం అనమాట. ఫైనల్లీ వచ్చేసిన వెంటనే ఇంకా మేము మా బాబుని చూసి చాలా రోజులు అయిపోయింది కదని చెప్పేసి అయితే ఇంక వెంటనే మేము వచ్చేసరికి 9:30 అయిపోయింది. ఇంకా ఆ టైంలోనే బయలుదేరిపోయాము మా బాబు దగ్గరికి. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట బాబుని చూసేద్దామని. వాడి రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. వాడైతే అసలు వచ్చారా సరే రండి అన్నట్టు ఉన్నాడు వాడి రియాక్షన్ అయితే. నేనైతే ఇంకా అమ్మ నొచ్చేస్తాడు అనుకున్నాను, కానీ అసలు వాడు అసలు ఎటువంటి రెస్పాండ్ లేదు. వాడి మట్టి కూడా ఆడుకుంటున్నాడు. ఏ యానిమల్స్ ఏం చేస్తున్నా రే ఇటు వెళ్ళిపోలైతే. అక్కడ డాడీ వచ్చారు. చిన్న పని ఎచ్చేస్తున్నావే. స్పైడర్ మ్యాన్ ఇంటికి రంది పద, ఇంటికి వెళ్ళిపోదావా? ఇంటికి వెళ్ళిపోదావా? నీకోసం అట్లా తెచ్చాను. స్పైడర్ మ్యాన్ వాచ్ బాగుందా? ఇంకో బాబుని తీసుకొని మా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. మేము తీసుకొచ్చినవన్నీ వేసుకొని వాడు ఆనందం చూడండి, తెగ ఆనందపడిపోతున్నాడు. ఆ షూ, ఆ లైటింగ్ అవన్నీ పట్టుకొని వాటితో చాలాసేపు ఆడాడు. నైట్ అయితే 12 వరకు ఆడాడు అలా వాటితోని. చాలా రోజులు అయిపోయింది కదా, వాడికి నైట్ టైం ఎక్కువ ఆడడం ఇష్టం మాతోని. వాళ్ళు నాన్న వచ్చిన తర్వాత ఇంకా తెచ్చిన వాటన్నిటిని ఒక్కొక్కసారి వేసుకొని చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. వాడిని చూసి మేము హ్యాపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఏది మళ్ళీ పెట్టు, మళ్ళీ ఉండి ఏదో చేస్తున్నాడు స్పైడర్ మ్యాన్ లాగట. చెయ్యి.